పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం దండగరలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ ఎన్నికల సింబల్ గాజు గ్లాస్ గుర్తు ప్రజల్లోకి చేరే విధంగా ప్రచారం చేయాలని నాయకులు జన సైనికులకు పిలుపునిచ్చారు. పార్టీ క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం జనసేన జనబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన ఫ్రీ మేనిఫెస్టో ఉన్న అంశాలను వివరించి పార్టీ సింబల్పై అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వట్టి సత్య, నిలపాల దినేష్, మణికంఠ కుమార్, దుర్గారావు జన సైనికులు పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలు ఈ రోజున దండగర గ్రామం వచ్చి పార్టీ గుర్తుగా గ్లాసులు, క్యాలెండర్లు ఇస్తూ గ్రామంలో ఉండే అభిమానులందరినీ కూడా ఇక్కడికి ఈరోజు పిలిచి పార్టీని తప్పనిసరిగా రేపు 19 ఎన్నికలలో గెలిపిస్తూ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్షతోటి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. దీనికి అందరూ ప్రజలు కూడా తోడ్పాటుతోటి ఈ ప్రభుత్వం వస్తేనే రేపు రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆకాంక్షతోటి ఇక్కడ అందరూ కూడా కేంద్రీకరించబడింది. మా పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసును, తర్వాత క్యాలెండర్ని ఊరు పెద్ద అయినటువంటి తాతయ్య గారితో ఆవిష్కరించడం జరిగింది. ఈ రెండు కూడా మేము ఇప్పుడు జనబాట చేస్తూ ఈ ఊరిలో వాటిని పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి జన సైనికుడు కూడా ప్రతిరోజు, మన సైనికులందరూ ప్రతిరోజు ఈ దండగర గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళుతూ జనపాట నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరి ప్రార్థించడం జరుగుతుంది. జనసేన జనబాట కార్యక్రమం, అందులో భాగంగా మన గుర్తు ఏదైతే గాజు గ్లాస్ ఉందో గాజు గ్లాస్ని, అలాగే 2019 క్యాలెండర్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చి మా యొక్క గుర్తు గాజు గ్లాస్ అని చెప్పే ప్రయత్నం మన జన సైనికులు, దండగర గ్రామం జన సైనికులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు అన్నీ పోగొడతానికి, రాజకీయ ప్రక్షాళన చేయడానికి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అందులో భాగంగా ఈ గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి ప్రజల్ని మార్పు తీసుకొద్దామని మేమందరం కూడా ఆకర్షిస్తూ గాజు గ్లాస్కు ఓటు వేసి 2019లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మన జన సైనికులందరికీ కోరిక. అందులో భాగంగానే ఈరోజు జనబాట కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. అలాగే మన జన సైనికులు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న టీడీపీ, వైసీపీ యొక్క మోసాలను అందరూ కూడా తెలుసు. అది జనాల్లో తీసుకెళ్తూ మన జనసేన ఏం చేస్తుందని మేనిఫెస్టో కూడా ఫుల్గా వివరించండి. ఈరోజు గాజు గ్లాసులు, క్యాలెండర్లు ప్రతి గుమ్మానికి కూడా తిరిగి అందరికీ పంచుతూ మన పార్టీ విధి విధానాలను వాళ్ళకి వివరిస్తూ, గృహిణులకి మనం ఇచ్చే పథకాలు కూడా వివరిస్తూ తిరగడం. ఇక్కడ ఎంతో హుషారుగా ఇక్కడున్న యువకులందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళు ఎన్నో రోజులుగా శ్రమ పడుతూ కూడా వాళ్ళ శ్రమ కూడా తెలిసి కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తాదయ్య గారు చాలా మంచి విలువైన విషయాలు మాట్లాడారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజంగా ఆయన చెప్పింది మాత్రం ఆయన విషయంలో 100% కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే చట్టాలను కూడా పక్కదారి పట్టించే అంత సమర్థత మన చంద్రబాబు నాయుడు గారికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా రాదేమో కూడా. అలాంటి న్యాయపరమైన చట్టాన్ని కూడా మార్చేస్తున్నారు ఆయన. దాన్ని కూడా అంత దండగర గ్రామంలో జనబాట కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ని, గాజు గ్లాసులని, మన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు ఎంత పారదర్శకంగా ఉంటుందో ప్రతి వాళ్ళకి చెప్పడం కోసం గడప గడపకి గాజు గ్లాసు, క్యాలెండర్ అందించబోతున్నామండి. మన పాలన ఎంత పారదర్శకంగా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు, ఆయన మేనిఫెస్టో అంశాలని ప్రతి గడపకి చెప్పాలని మా ఉద్దేశం. అలాగే మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనడానికి ముఖ్యంగా మనం చెప్పుకోదలిసింది, ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన కమిటీల్లో మొదటి స్థానం మా ఆడవాళ్ళకి కల్పించారు. ఇదే దానికి గుర్తు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ జనసేన ముందుకెళ్తుంది అని చెప్పడానికి అతిశయోక్తి. అయితే మార్పు కోసం అనేక పార్టీలు వచ్చినాయి, మార్పు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు
రాజ్యసభలోకి వెళ్ళిన నాయకులు ఇవాళ శాసనసభలోకి రావడానికి సీఎం కింద తండ్రి పోయిన తర్వాత ఆయన కూడా సీఎం అవడానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన రాజ్యసభలోకి వెళ్ళిన విషయం కూడా మనకు తెలుసు. రాజ్యసభలోకి వెళ్ళారు, శాసనసభలోకి వెళ్ళారు. ప్రజల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను కలుపుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు అందులోకి వచ్చారంటే మార్పు అయితే ఆయన వల్లే సాధ్యమైందని చెప్పి నేను సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంటింటికి ఒక పౌరుడు ఉన్నాడో, ఆ పౌరుడు మారాలి అంటే ఆ పౌరుడు మారితేనే ఆ కుటుంబం మారుద్ది, భవిష్యత్తులోకి వస్తుంది. ఆ కుర్రోడు For more updates, please subscribe 99 TV Telugu.